నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వారికి ఈ 2025 సెప్టెంబర్ 25వ తేదీ గురువారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, అప్పుడే అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక విశేషమైన అనుకూలత అనేది రేపటి రోజున మీరు పొందే విధంగా కనిపిస్తోంది. ఈ వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున సంఘంలో మీకు పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పరిచయం పెరగబోతోంది. ఒక గొప్పదైనటువంటి పని రేపటి రోజున జరిగే అవకాశం ఉండబోతోంది. ఏదైతే పని జరగడం లేదు అని మీరు ఇప్పటి వరకు చింతిస్తూ ఉన్నారో ఆ పని రేపటి రోజున మీకు పరిచయమైన వ్యక్తి ద్వారా పూర్తి కాబోతోంది. ఇక కుటుంబ సభ్యుల నుండి కానీ లేదా బంధుమిత్రుల నుండి కానీ మీకు అయితే ఒక కొత్త వ్యక్తి పరిచయం అవుతాడు. ఈ రాశి జాతకులకు రేపటి రోజున మీ ఇంట్లోకి బంధువులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి మీరు రేపటి రోజున కాస్త ప్రిపేర్డ్గా ఉండాలి. ఇక వృషభ రాశి జాతకులకు రేపటి రోజున ఆర్థికపరమైనటువంటి పనులు ఎటువంటి ఆటంకం అనేది లేకుండా మీ పనులు అయితే పూర్తి చేసుకుంటారు. అదేవిధంగా అప్పుల బాధల నుండి కూడా మీరు బయటపడే విధంగా కనిపిస్తోంది. ఆదాయ మార్గాలను మీరు పెంచుకుంటారు. ఇక అప్పులను తీర్చే ప్రయత్నం కూడా ఫలిస్తోంది. ఈ వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున పట్టిందల్లా బంగారంలా ఉండబోతోందని చెప్పడంలో ఏ సందేహం లేదు. ఈ రోజంతా కూడా అద్భుతమైన విధానంలో ఉండబోతోంది. ఇక ప్రతి రంగంలో ఉన్నటువంటి వృషభ రాశి వారికి వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ లేదా వ్యాపార పరంగా కానీ ఏ అంశంలో అయినా కూడా వీరికి అనుకూలత అనేదే ఏర్పడబోతోంది. రేపటి రోజున వీరికి పరిపూర్తి లాభదాయకమైనటువంటి స్థితి అనేది కనిపిస్తోంది. ఏదైతే మీరు జరగాలని కోరుకుంటున్నారో ఆ పనులు మీకు జరిగే అవకాశం ఉండబోతోంది. ఈ వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున మీ జీవన విధానం అనేది అత్యంత అద్భుతంగా మారబోతోంది. మీకు నచ్చిన పనులను చేస్తారు. అదేవిధంగా మీ ఇంటికి సంబంధించినటువంటి పనులను కూడా పూర్తి చేసుకోగలుగుతారు. ఈ రాశి జాతకులకు ఆర్థిక పరంగా అనుకూలంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుండి కూడా బయటపడతారు. విద్యార్థులకు చదువులేందు ఆసక్తి బాగా పెరగబోతోంది. అయితే మీకు రేపటి రోజున చదవాలి అనుకునేటటువంటి తాపత్రయం అనేది అధికంగా పెరుగుతుంది. ఇక వృషభ రాశి వ్యక్తులకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి కూడా మీరు బయటపడే అవకాశం ఉండబోతోంది. రాజకీయ నాయకులకు అనుకూలంగా మారుతుంది. పదవి పట్ల వీరికి భయం, బాధ, భక్తి అనేది పెరుగుతుంది. ఉద్యోగస్తులకు రేపటి రోజున అనుకూలంగానే కనిపిస్తోంది. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారపరమైనటువంటి పనులలో ఆటంకాలు అనేవి తొలగిపోతాయి. మీ వ్యాపారంలో ఒడిదుడుకులు తొలగి మీరు చక్కటి లాభాలను పొందగలుగుతారు. ఇక వృషభ రాశి వాళ్లకు రేపటి రోజున మరిన్ని శుభ ఫలితాలు మీరు పొందడం కోసం రేపటి రోజున ఉదయాన్నే తలస్నానం చేసిన తర్వాత దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయడం చాలా మంచిది. అదే విధంగా మీ దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామికి అర్చన చేయిస్తే మీ కోరికలు తీరుతాయి. చూసారు కదా, వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.